ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రామాలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణం, శోభాయాత్రలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆయా ఆలయ అధికారులు. శ్రీరామనవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ వేద పండితుల మంత్రోచ్చరణలతో రామాలయ పెండ్లి వేడుకను వైభవంగా జరుపుతున్నారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణ వేడుకలపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఉదయం నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రామాలయంలో శ్రీరామ నామ స్మరణతో అయితే మారుమోగిపోతున్నాయని చెప్పవచ్చు. ఉదయం పూట నుంచే భక్తులు రామాలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు ముఖ్యంగా ఇటు బైన్సా లాంటి కొంచెం సెన్సిటివ్ ఏరియాలలో ఇప్పటికే అక్కడ ఉన్న ఎస్పీ జానకి చిరుమల ప్రత్యేక పోలీస్ భద్రత మధ్య అయితే ఇటు శోభయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇటు నిర్మల్, మంచిర్యాల, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రామాలయానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇటు ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ కు సంబంధించిన మంత్రి వివేక్ అయితే ఈరోజు ప్రత్యేక పర్యటనలో అయితే దీనికి సంబంధించి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లలో పాల్గొననున్నారు. ఏదేమైనా కూడా అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీతారాముల కళ్యాణం సంబంధించి ఏ విధంగా ఉంటుంది అని మనం ప్రస్తుతం అయ్యగారు ఉన్నారు, అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు కళ్యాణానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అసలు ఎన్ని గంటల కళ్యాణం జరుగుతుంది? జై శ్రీమన్నారాయణ. భగవద్ భక్తులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ మిథిలా స్టేడియం అని ఒక పెద్ద ప్రాంగణం ఉంటుంది. అందులో గత 25 ఏళ్లుగా అత్యంత వైభవపేతంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా భక్తులు తలంబ్రాలతో సరిగ్గా 10 గంటలకంతా కూడా వేదిక దగ్గరికి విచ్చేసి తర్వాత 11:35 సరిగ్గా సుముహూర్తానికి స్వామివారి యొక్క మాంగళ్య అమ్మవారి మెడలో శ్రీరామచంద్ర స్వామి వారు అర్చక ముఖంగా మాంగళ్య సూత్రధారణ చేస్తారు 11:35. ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి ఎంతమంది భక్తులు వస్తారు? ఇక్కడ దాదాపు ఈ కళ్యాణము ఈ మంచిర్యాల జిల్లాలోనే అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇక్కడ మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుక అంటే మంచిర్యాల జిల్లాలోనే ఇక్కడే అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. దాదాపు ఒక 10,000 మంది వరకు కూడా భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క తలంబ్రాలను తీసుకొని తర్వాత ఇక్కడ అన్నప్రసాదం కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ అసలు స్వామివారి కృపకు ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే ఇది దాదాపు ఒక 26 సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచముఖ ఆంజనేయ స్వామి వారిని విరాట్ రూపకంగా ఇక్కడ మనకు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇది ఇలాంటి మూర్తి ఎక్కడా కూడా లేదు. అది ప్రతిష్ఠ అయినప్పటి నుంచి కూడా ఈ స్వామి భక్తులందరికీ కూడా కొలిసిన వారికి కొంగు బంగారంగా ఉంటూ వచ్చిన ఎవరైతే వారు వస్తే పిలిస్తే పలికే దైవంలాగా వారు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారు అని చెప్పి నమ్మకం చేత దాదాపు ఎవరైనా కూడా ప్రచారం చేయాలనుకున్న పొలిటీషియన్లు ప్రముఖులైనా కూడా మొదలు ఇక్కడే ప్రారంభం చేసుకొని వారి యొక్క యాత్రను ప్రారంభం చేసుకుంటారు. అది ఈ స్వామి యొక్క మాహాత్మ్యం. ఇక్కడ దాదాపు ప్రతి ఏటా జరిగే శ్రీరామ ఉత్సవం అయినా కూడా హనుమత్ జయంతి ఉత్సవం అయినా కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. దీనికి సంబంధించింది అయితే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు శ్రీరామనామం సంబంధించి ప్రతి ఆలయాల్లో అయితే శ్రీరామనామం సంబంధించి ఒక ప్రత్యేక శోభ అయితే సంతరించుకుంది. శ్రీరామనామ స్మరణతో అయితే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులకరించిపోతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, పై9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.